దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శక్తివంతమైన వాగ్దానం. దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను. 2 దశలోనిక 2:13. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, అంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం ప్రభు జరిగించాలని, ప్రభు గొప్ప విజయం మీ కుటుంబంలో జరిగించాలి, దేవుని సాక్షులుగా మీరు కొనసాగాలని, మీ కుటుంబంలో సభ్యులందరికీ సంపూర్ణ ఆయుధారోగ్యాలు ప్రసాదించి జయమివ్వాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మన ప్రభు మనలను ఏర్పరచుకున్న గొప్ప దేవుడు. ప్రభు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముటను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకునే దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనము ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలేను, ఆత్మ దయచేయు మాటలను పలుకవలేను, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడవలేను. అవును, నిజ క్రైస్తవునిగా జీవించగోరు వారందరూ అనుదినము పరిశుద్ధపరచబడేందు ఆసక్తి చూపవలేను. మనలను మనము శుద్ధి చేసుకును మన యజమానుడగు ప్రభు ఉంచిపోయిన పరిశుద్ధ మార్గంలో నడవలేను. మన ప్రభు మహిమగల రాకడ ముందుగా క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందినట్లు మనం పరిశుద్ధతను పొందుకోవాలని దేవుని బిడ్డలారా. అపోస్తులుడైన పౌలు, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు రాకడెందు నిందారహితులుగా సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుగాక అని రాయిచున్నాడు 1 దశలోనిక 5:23. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవదేవుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో కొనుక్కోబడలేరు. మనలను పరిశుద్ధపరచుటకు ప్రభు 3 విధములైన సాధనలను మనకు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు మన జీవితంలో యేసు రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము సంపూర్ణులగుటకు మరి దేవుని మాట చెప్పిన మన జీవితంలో జయము కలుగుతుంది. మనలను మనము పరిశుద్ధంగా జీవించుటకు సంపూర్ణంగా సమర్పించుకొనవలెను. మనలో తీరని వాంఛ, పరిశుద్ధత ఎడల తపన ఉండవలేను. తరచుగా మనం ప్రభు ప్రసన్నతలోనికి వచ్చుట, మన పాపంలో అతిక్రమంలో నుండి శుద్ధీకరించబట్ట జరగలేను. అంతేకాదు, మనం నిరంతరము మన ప్రాణాత్మ శరీరములను ప్రతిష్ఠించుకొనవలేను. అపోస్తులుడైన పౌలు సలహాను చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని తెలియపరుస్తున్నాడు. అవును, పరిశుద్ధత దేవుల్లో నడుచుటకును మనము మన శరీరములను ప్రతిష్ఠించుకొనవలెను. మన దేహము దేవుని శరీరం కాబట్టి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధపరచబడిన శరీరమును కోరుకొనుచున్నాడు. అందువలన మరింత జాగ్రత్తగా మీ శరీరమును కాపాడుకోనండి. దానిని పవిత్రముగాను అనిత్యముగాను అన్ని వేళల్లో ఉంచుకోనండి. దురాశ మరియు లోకాశలు నెరవేర్చు నిమిత్తం మీ శరీరములను మలినపరచుకొనవద్దు. లోకమందును ప్రాణాత్మ శరీరములను పాడు చేయు శక్తి చేత కొట్టుకొని పోబడుచున్నది కనుక మెలకుగా నుండండి. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఏర్పరచుకుంటా గొప్ప ఆధిక్యత. ఈ లోకమందు లక్షలాది మంది ప్రజలు ఉండగా ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు ఆయన నిన్ను తన కోసం ఏర్పరచుకుని ఉన్నాడు. క్రీస్తు రక్తం చేత నీవు కడగబడి ఉన్నావు. ఆయన వాగ్దానములను కృపను నీవు స్వతంత్రించుకొనుచున్నావు. కాబట్టి పరిశుద్ధతను బట్టి మీ శరీరం కాపాడుకొనండి. శరీర యావత్తు సిలువ వేసుకోనండి, ఆయనకే సమర్పించుకొనండి. నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు అన్నది నీ హృదయాంతరంగంలోనికి కేక్గా ఉండవాలని, అప్పుడు ఆత్మ నిన్ను పరిశుద్ధపరచుడు జరుగునని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ దేహం దేవుడి వలన మీకు అనుగ్రహింపబడినది. మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో దేవదేవుని మహిమాస్వరూపుని ఘనుడను మహింపరచండి. ఆ ఘనమైన మహారాజు యొక్క మహాకృప మీ పట్ల నిలిచుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడును మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ ఘనమైన మహారాజానికి స్తోత్రాలు.
మా దేవ, ఉన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి దేవా. విజయవంతన ప్రతి కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించి, బిడ్డలందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, జయ విజయాలు అనుగ్రహించి, పరలోకని ప్రసన్న బిడ్డ దయచేసి నీ కుమారుని యేసు రక్తం చేత, యేసు వాక్యం చేత, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సంపూర్ణంగా చేయండి. యేసు నామములో సంపూర్ణంగా మమ్మల్ని చేయండి. విజయవంతన కార్యం మా పట్ల జరిగించి, పరిశుద్ధాత్మ కార్యాన్ని మా పట్ల జరిగించమని యేసు నామములో బిడ్డలు ఆదరించి దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.